శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. జై శ్రీరామ్, జై పుణ్యలింగేశ్వర స్వామి. మా ఊరు వచ్చేసి తంగడపల్లి గ్రామం. మా పిల్లలు ఇంతకుముందుకు స్కూల్ నుంచి వచ్చి పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఎక్కడికెక్కడికో వెళ్ళే బదులు అన్నీ ఒకటే దగ్గర పుణ్యలింగేశ్వర స్వామి చౌటుప్పల్ మండలంలో ఆలయంలో ప్రతిష్ఠించారు. 12 జ్యోతిర్లింగాలు చాలా బాగుంది. పక్కనే అనాథ ఆశ్రమం కూడా ఉంది. అక్కడ చూసి మన పిల్లలైతే ఉన్నారో తల్లిదండ్రులను అలా వదిలేయకూడదు అని భావంతో చాలా చక్కగా నిర్మించారు. సరేనాది తంగడపల్లి గ్రామం, చౌటుపల్లి మండలం, యాదాద్రి భువనగిరి. నాకు తెలియదు, నేను అయితే చిన్న ఒకప్పుడు ముగ్గు వేసినప్పుడు చూసినా కానీ నాకు ఇంత అని తెలియదు. వచ్చాను, అన్నం ఇట్లా మిగిలితే ఇక్కడ ఇచ్చిపోదామని వచ్చాము. చూసినాం కానీ ఇదంతా తెలియదు. ఇప్పుడు చూశాక చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ చిన్న పిల్లలు, బడి పిల్లలు వచ్చి మాకు ఇట్లా తాత ఇట్లా అని చెప్తే మేము చూద్దామని వచ్చాము. ఇంత అయిపోయింగా మాత్రం మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూడగానే మాకు సంతోషం అనిపిస్తుంది. మేము కూడా చూసిపోయి వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక అబ్బో బల ఉందిరా బాబు, తిరుపతిలోకి ఉందని చెప్పగలుగుతాము. మాకు కూడా సంతోషంగా ఉందని, నాకు కూడా ఆనందం అనిపిస్తుంది చూడంగానే. ఇంతతో నేను ముగించుకుంటాను. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు లోకేష్. మేము ఇక్కడ చౌటుప్పల్లో శ్రీనగర్ కాలనీ దగ్గర ఉంటాం. ఇక్కడ గుడి ఉందని మాకు మా ఫ్రెండ్స్ చెప్తే వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చాక ఫస్ట్ శ్రీ గణేష్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాము. అక్కడ చాలా బాగుంది. తర్వాత అన్ని 12 జ్యోతిర్లింగాలు ఉన్న శివుని దగ్గరికి దర్శనం చేయించుకున్నాము. చాలా బాగుంది టెంపుల్. తర్వాతకి అమ్మవారిని కూడా దర్శనం చేయించుకున్నాము. తర్వాత నంది స్వామిని, శివలింగాన్ని అందరినీ గోత్రాలతోటి దర్శనం చేయించుకొని ఉన్నాం. చాలా బాగుంది టెంపుల్, పీస్ఫుల్గా. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. చౌటుప్పల మాది ఎలమోన ఆగాయ. మాది పేరు ఎలమోన ఆగాయ. జయశ్రీ ఫంక్షన్ హాల్, ఫస్ట్ టెంట్ హౌస్. ఇప్పుడు కూడా మొన్న ప్రోగ్రాం కూడా సహకరించారు మా ఛాయాశక్తుల మా అబ్బాయి శ్రీకాంత్. చాలా మేము దర్శనానికి వచ్చినాము. ఆ రోజు కూడా రావాలనుకున్నాం కానీ చాలా దేవుడు కరుణించలేదు. కొంచెం వర్షాకాలం చాలా ఇబ్బందిగా రాలేకపోయినాం. రావాలని చాలా ఉండే. జ్యోతిర్లింగాలు చూసినాము, అన్నీ దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషం. ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసేది చేయాలని ఆ దేవుని దాని వలన దాతలు ముందుకు రావాలి అని మాకు కూడా చాలా ఉంది. ఇంకా చాలా దూరం పోలేకుండా ఇక్కడ దగ్గరలో మంచి అన్ని జ్యోతిర్లింగాలని నిలిపినందుకు చాలా సంతోషపడుతున్నాం మేము కూడా. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. మాది ఇక్కడ చౌటుప్పల్ అండి. చౌటుప్పల్ నియర్ బై కంఠమేశ్వర కాలనీలో ఉంటాం మేము. మాకు దగ్గరలోనే అమ్మ నాన్న అనాథాశ్రమం అనేసి ఒకసారి రోజు మా మామయ్య గారి వర్ధంతి ఉంటే చూసి అనాథల చూసి ఫ్రూట్స్ పంచడానికని మేము ఇక్కడికి వచ్చినాము. కానీ ఇక్కడ జ్యోతిర్లింగాలు చూసిన తర్వాత మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పూజ కానీ ఇక్కడ మన రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. వచ్చి చూడడానికి ఇక్కడ గడపడానికి చాలా బాగుంది. మాకు ఇక్కడ దగ్గరలో ఉండడం కూడా మాకు ఇంకా హ్యాపీ, సంతోషం అనిపించింది. మాకు ఇక్కడ మేము మళ్ళీ ఏది చేసుకున్నా, బర్త్డేలు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసి చేసుకుంటే వీళ్ళకి కొంచెం చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఈ అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటే మనకి పుణ్యం వచ్చినట్టు ఉంటుంది. సో ఇది బాగుంది. అందరూ వచ్చేసి ఒకసారి చూసి చూడండి, బాగుంటుంది.
నా అభిప్రాయం బాగుంది ఇది. నా పేరు బండి వెంకటేశం అండి. నేను ఆర్టీసీ డ్రైవర్ని. మా నాన్న 5వ వర్ధంతి సందర్భంగా అనాథ ఆశ్రమంకి వెళ్ళి నా శక్తి గల సాయం చేయడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ చూసిన తర్వాత నాకు ఈ శివలింగాలు అన్నీ మంచిగా అనిపించిందండి. దీనివల్ల చాలా వరకు ఒకసారి వచ్చిపోయినట్టు మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ అందరూ మంచి సేవలు కూడా మంచిగా అందిస్తున్నారు. థ్యాంక్ యూ. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు ఝాన్సీ. నేను 10th క్లాస్ చదువుతున్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ చౌటుప్పల్. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం మానవ సేవ మాధవ సేవ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు బత్తుల వెంకట్రావు, ఎర్రమండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చౌటప్పల్లో 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారని తెలిసి వాటిని దర్శించుకోవడానికి వచ్చాను. ఇక్కడ గురూజీ గారు తన స్వయం కృషితో బాగా అభివృద్ధి చేసి జ్యోతిర్లింగాల్ని దర్శించుకునే భాగ్యం అందరికీ కల్పించారు. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలన్నీ దర్శించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట చేర్చి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు గురువుగారికి నా నమస్సుమాంజలు. తర్వాత ఇక్కడ అనాథలకు ఎక్కడి నుంచో తెచ్చి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి భోజనాది సౌకర్యాలు కల్పిస్తూ ఈ మహాభాగ్యం చేస్తున్న గురువుగారికి నా నమస్సుమాంజలు. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. మై నేమ్ ఇస్ చరణ్ సార్. ఇక్కడ అయితే మనం ఎక్కడ లోకంలోనే దర్శించలేని 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ మనం దర్శించుకోబడుతున్నాయి. మత శ్రీమత లేని అనాథలకి సౌకర్యం జరుగుతుంది. మనం ఇక్కడ ఉండిలో వేసే డబ్బులు వెనుకల అనాథాలకు కూడా చేరుతున్నాయి. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నమస్కారం అండి. మాది జూలూరు అండి, భూదాన్ పోచంపల్లి మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా అండి మాది. మనం ఎక్కడెక్కడో వెళ్ళి 12 జ్యోతిర్లింగాలు చూసేస్తామండి. అదేవిధంగా మన చౌటుప్పల్లోని ఈ జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేశారండి. ఈ జ్యోతిర్లింగాలు చూడడానికి కళ్ళకు ఆనందం కలిగిస్తుందండి. మనం ఎక్కడెక్కడో వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. కావున ఈ చౌటుప్పల్లోని మన 12 జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. అందరూ భక్తులు అందరూ ఇక్కడ వస్తున్నారండి, దర్శించుకోవడం జరుగుతుంది. దానికి మన హుండీలో వేసిన డబ్బులే కానీ మన ఆరతిలో వేసిన డబ్బులే కానీ ఇక్కడ ఉన్న అనాథాశ్రమానికి వెళ్తుంది, అన్నదానానికి వాడుతున్నారండి. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. నా పేరు కిషన్, మా సొంతూరు జగిత్యాల్. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాను. గణపతి దర్శనం చేసుకున్నా ఫస్ట్ సార్. ఈ 12 లింగాల దర్శనం చేసుకున్నా, అమ్మవారి దర్శనం చేసుకున్నా. చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నది. బాగా అంటే బాగా మంచిగా అనిపించింది సార్. నాకు బాగా మంచిగా అనిపించింది సార్ వాతావరణం. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. ఇక్కడికైతే ఫస్ట్ టైం నేను ఒక మంది తీసుకొని వచ్చి ఏరియాకు గుడికి రావాలంటే దానివల్ల ఇక్కడికి వచ్చి. నా పేరు వెంకటేష్, రామతపురం. ఇక్కడ వాతావరణం అయితే బాగున్నది, అన్ని బాగున్నాయి, సంతోషం ఉంది. ఇక్కడ శంకరాయ ఉన్నాడు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అంతైతే మంచిగా ఉంది, సంతోషం. వచ్చిన వాళ్ళకైతే అనుకున్న పనులు మాత్రం గ్యారెంటీ అవుతుంది ఇక్కడ, ఇది మాత్రం గ్యారెంటీ. ఎంత దూరం నేను బయట నిలబడి ఇప్పటిదాకా కూడా మళ్ళీ అమ్మ వచ్చే చెప్పింది లోపల దర్శనం చేసుకోరా అప్పరాదని. అనుకున్న పనులు అయితే గ్యారెంటీ అవుతాయి. ఇక్కడికి వాళ్ళకి వచ్చినా సరే, ఎంత దూరంకి వెళ్ళి వచ్చినా, దగ్గట్టున్నా ఎక్కడున్నా, మరి 24 hours ఇక్కడికి వెళ్ళి పోతాను నేను. నాకు తెలియదు ఇక్కడ ఉన్న సంగతి, అదొకటైతే. శివం పాహి మాం, శివం పాహి మాం, శిరస్సు వంచి నమస్కరించెద శ్రీ 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 పుణ్యలింగే